మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినమున ప్రభు దినము. ఈ ప్రభు దినములో మనమందరము చేరి ఉన్నామంటే కేవలము ఆయన ఇచ్చినటువంటి కృప మాత్రమే. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి మనము క్రిస్మస్ వర్తమానాలే మనం విందాం. ప్రభువుని అడిగాము, ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో మీ యొక్క సృష్టి రహస్యము గురించి, ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో అవన్నీ వివరించడానికి మాకు జ్ఞానమును దయచే ప్రభువా, మా సంఘము అర్థం చేసుకోవడానికి కృప చూపించు ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు ఒక్కొక్కటి వర్తమానము ఆయన కావలసినది సంఘానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములో మొదటి అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనము 21వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. చాలమ్మా, ఈ లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే 21వ వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ప్రియమైన వారలారా, గత వారములో మనము ఇమ్మానుయేలు అను పేరుకు అర్థం చూసాం. రక్షకుడు అంటే అర్థం చూసాం. భయపడవద్దు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. అనేక సంఘటనలు యోసేపు గురించి తెలుసుకున్నాం, మరియ గురించి తెలుసుకున్నాం, జకరియా గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు, ఈ అంశము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు. యేసు అంటే రక్షకుడు అని మనకిప్పుడు అర్థమైపోయింది. ఆల్రెడీ మనము అనేక మార్లు చూస్తూ ఉన్నాం. యేసు అనే పేరుకు చాలా అర్థాలు ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే రక్షకుడు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు దూత ద్వారా. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, అంటే ఇంకెవరు లేరు దాని అర్థం. ఆయనే ఎవరు? మరియ గర్భములో నుంచి రాబోతున్నటువంటి, నువ్వు పేరు పెట్టబోతున్నావు కదా యేసు అని, ఆయనే రక్షించును గనుక ఈ పేరు పెట్టు అని మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేక మార్లు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రియమైన వారలారా, ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరు తన ప్రజలు? క్వశ్చన్ ఇది మనకి. మనం కాదా? ఆయనకు ఒక ప్రజలు ఉన్నారా? ఆయన ఏర్పరచుకున్న వారు ఉన్నారా? ఎవరు ఆయన ప్రజలు? ఏంటి వారి పాపములు? ఆయన ఎందుకు రక్షించాలనుకున్నాడు మానవుణ్ణి? దేవునికి మానవునికి మధ్యలో ఏంటి అసలు సంబంధం ఏంటి? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అంటే, ఇప్పుడు మానవుడు పాపం చేశాడని దేవునికి అర్థమైపోయింది. ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రజలు ఎవరు, వారి పాపాలేంటి, ఎందుకు రక్షించాలనుకున్నాడు మానవుడు పాపం నుంచి మానవుణ్ణి దేవుడు? అసలు మానవునికి దేవునికి మధ్య సంబంధం ఏంటి? పాపం చేసినప్పుడు మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. పాపము చేసినప్పుడు మానవుడు విడిచిపెట్టబడ్డాడు. పాపము చేసినప్పుడు మానవుడికి దేవునికి మధ్యలో సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి సమీపించాలని
ఆశపడలా. మానవుడు దేవునితో సంబంధము కోల్పోయాం కదా, తిరిగి మరలా దేవునితో సంబంధము ఏర్పరచుకోవాలని మానవుడు ఎప్పుడు ఆశపడినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరచట్లా. అయితే దేవుడే మానవుని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకలేదండి. దేవుడే మానవుని వెతుక్కుంటా వచ్చాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజులలో చాలా మంది దేవుళ్ళను వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి వెళితే ఎక్కడున్నాడు గొప్ప దేవుడు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనం ఏదన్నా ఆ టెంకాయలు కానీ మనం ఏదన్నా 40, 50 రోజులు, 60 రోజులు లేదా ఒక 10 రోజులు దీక్ష చేసి ఈ దేవుడి దగ్గర శక్తి ఉందంట, ఈయన దగ్గరికి వెళితే ఈయన ఒకవేళ మనకి మోక్షాన్ని ఇస్తాడేమోనని చాలా మంది దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు ఈ లోకంలో. అయితే ఈ దేవుడు ఏం చేశాడంటే దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. ఏమనంటే, దేవుణ్ణి నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, నేనే దేవుణ్ణి, నేనే దిగి వస్తున్నాను. ఎందుకనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాలి. రక్షించేవాడు ఆయన, దిక్కులేదు ఇంకంతే. నువ్వు ఎవరు రక్షించలేరు. 40 రోజులు నువ్వు ఉపవాసం ఉన్నా, 50 రోజులు నువ్వు దీక్ష చేసినా, 100 రోజులు నువ్వు ఏం చేసినా, యాగాలు త్యాగాలు చేసినా కానీ నిన్ను రక్షించేవారు ఎవరు లేరు. అయితే ఆయనే దిగి వచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు, ఆయనే దిగి వచ్చాడు. ఇందాక మీకు ఒక చిన్న విషయాన్ని మనము 4 క్వశ్చన్స్ వేసుకున్నాం. ఏంటంటే, ఎవరు తన ప్రజలు, ఏంటి వారి పాపములు? ఎవరు తన ప్రజలు, ఏంటి వారి పాపములు? ఆయన ఎందుకు రక్షించాలనుకున్నాడు మనిషిని? అయితే 4వ క్వశ్చన్ ఏంటంటే, దేవునికి మానవునికి మధ్య అసలు ఏంటి సంబంధము? దేవునికి మానవునికి మధ్య అసలు సంబంధం ఏంటి? మానవుడు ఎవరికి సంబంధము లేని వ్యక్తిగా తిరుగుతూనే ఉన్నాడు మానవుడు. అయితే మానవుణ్ణి దేవుడు ఎందుకు సమీపించాలనుకున్నాడు? మానవుని యొక్క పాపాలు దేవుడు ఎందుకు కడగాలని అనుకున్నాడు? అయితే ప్రేమైన వారలారా, ఈరోజు మనము లేఖన భాగములో ఒక మాటను చూద్దాం. ఎవరు ఆయన ప్రజలు అనంటే మనకందరికీ తెలుసు కదండి. ఎవరండి ఆయన ప్రజలు? ఆయన ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారంగా తన ప్రజలుగా వారిని ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకున్న తర్వాత వారికి దేవుడు కొన్ని కట్టడలు, శాసనాలు, కొన్ని ఆజ్ఞలు ఇవన్నీ పాటించమని దేవుడు ఇచ్చాడు. అయితే వారు ఏం చేశారంటే పాపము చేయడం మొదలుపెట్టాడు. పాపం అంటే వారు చాలా పాపాలు చేశారు. ఏంటి వారు చేసిన పాపం అంటే, దాంట్లో చాలా పెద్ద పాపం ఏంటంటే వ్యభిచారమో, దొంగతనమో, ఎదుటి వ్యక్తిది ఆశపడడమో ఇంకోటి కాదు. కానీ వారు చేసిన పాపము ఏంటంటే, వారిని ఎన్నుకున్నటువంటి తన ప్రజలు, నా ప్రజలు, నేను వారి దేవుణ్ణి, మీరే నా ప్రజలు, నేనే మీ దేవుణ్ణి అని చాలా క్లియర్గా దేవుడు వారితో అనేక మార్లు మాట్లాడాడు. మాట్లాడిన ఆ దేవుణ్ణి వారు విడిచిపెట్టేశారు. అది వారు చేసిన పాపం. ఆ దేవుణ్ణి వారు విడిచిపెట్టేశారు. వారు వారి దేశంలోకి తీసుకొచ్చి వాగ్దాన దేశంలో వారిని కూర్చోబెట్టిన తర్వాత ఆశీర్వాదించి వారిని స్వాస్యమునిచ్చి ఏ దిక్కులేని వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆ ప్రాంతము ఆశీర్వాదకరమైన ప్రాంతం అని లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుడు వారిని ఈ రీతిగా ఆశీర్వాదించి అలా ఉంచినప్పుడు అక్కడ వారు పాడు పనులు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన చట్టాలు చేశారు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడినా దేవుడు వారిని క్షమిస్తూనే హెచ్చరిస్తూనే పోతూ ఉన్నాడు. అయితే చివరిగా వారు చేసిన పాపం ఏంటో తెలుసా? ఏంటి వారు చేసిన పాపము? దేవుణ్ణి విసర్జించారు. వారిని ఈజిప్టులో నుంచి, బానిసత్వములో నుంచి వారి జీవితాలను బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడా? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉండు, నేల ఎందే గాని ఉండు, దేని రూపమును, విగ్రహాన్ని నువ్వు దేన్ని చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నీతో మాట్లాడేవాడు, నీ దేవుడైన యెహోవా నీ మొరను ఆలకించేవాడు. నువ్వు పిలిచినప్పుడల్లా నేను పలుకుతాను. మీకు రాజును నేనే, యాజకుడిని నేనే, మీతో సహవాసం చేసే దేవుణ్ణి నేను. కాబట్టి మీరు నాకు అర్పణలు, బలులు తర్వాత సంగతి, కానీ మీరు నన్ను విడిచిపెట్టకూడదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవుడు వారితో ప్రమాణం చేసి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వారు చేసింది ఏంటంటే దేవుణ్ణే విడిచిపెట్టేశారు. వారు చేసిన పాపం ఏంటి?
దేవుణ్ణి విడిచిపెట్టారు. అనేక రకాల పాపాలు చేశారు వారు. ఈ లోకంలో నేటి దినాల్లో మనకు కనబడుతున్నటువంటి పాపాల్లో చాలా పాపాలు వారు కూడా చేశారు. వ్యభిచారం చేశారు, తాగారు, కొట్టారు, నరహత్యలు చేశారు, ఇంకా అనేకమైన కార్యాలు చేశారు, జారత్వము చేశారు, నిర్దోషిని చంపారు. ఇవన్నీ కాకుండా వారు ఏం చేశారో తెలుసా? అన్య దేవతలకు, అంటే యెహోవా కాకుండా వారు తయారు చేసుకున్నటువంటి ఆ దేవతలకు పూజలు చేయడం మొదలుపెట్టారు. పూజలు చేసినా ఒకవేళ దేవుడు గమ్మూరుకునేవాడేమో వాళ్ళని హెచ్చరించి వారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారండి వారు? వారి కుమారులను కుమార్తెలను బలులుగా దేవతలకు అర్పించడం మొదలుపెట్టారు. పూర్వంలో మీకు నేను ఈ విషయాలన్నీ కూడా వర్తమానంలో అందించాను. అగ్నిగుండాలు దాటించారు. అగ్నిగుండాలు అక్కడ మండుతూ ఉండగా ఆ దేవతకి వారి యొక్క ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పించేశారు. వారు ఘోరమైన పాపము చేశారు. వారు ఇప్పుడు దేవునికి విరోధమైపోయారు. వారు దేవుని ప్రేమించే స్థితిలో వారు లేరు. ఆ నిజమైన దేవుని ఆరాధించే స్థితిలో వారు లేకపోవడం బట్టి దేవుడి ప్రేమని మాట్లాడుతున్నాడంటే వారు పాపము చేసి దూరంగా ఉన్నారంట. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక ఉపకారం చేసి వారిని తీసుకొచ్చి వాగ్దాన దేశంలో ఉంచాడు. ఇప్పుడు వారు పాపం చేశారు. ధర్మశాస్త్రం దేవుడు వారికి ఇచ్చారు. ఈ పాపం చేసిన వ్యక్తిని చంపేయాలి, రాళ్ళతో కొట్టాలి, గవిని దగ్గర తీసుకెళ్లి చంపేసి బయటపడవేయాలి. ఎందుకు అనంటే అట్టి పాపము ఇంకొకటి చేయకూడదు అంటే వాడికి భయం రావాలి. భయం రావాలంటే ఏం చేయాలి? పాపం చేసిన వాడు మీ మధ్య ఉండకూడదు. ఇలాంటి శాసనాలు పెట్టాడు దేవుడు. పెట్టిన తర్వాత ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే తిరిగి మరలా పాపం చేస్తూనే ఉన్నారు. సరే, మరలా దేవుడు ఇంకొక ఆలోచనలోకి వచ్చాడు. సరే, తిరిగి ఈ మానవుడు పాపం చేస్తున్నాడు కాబట్టి సంపద్దు ఆపండి మానవుణ్ణి. కాబట్టి ఈ మానవుడి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు బలుల విధానాన్ని తీసుకొచ్చాడు దేవుడు. బలులు అర్పిస్తే చాలు. ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి దేవుడు నా మందిరము దగ్గరికి ఒక యాజకుడు ఉంటాడు కదా, నా తరఫున ప్రతినిధిగా, ఆ యాజకుని దగ్గరికి వచ్చి ఆ బలిని అర్పించినప్పుడు ఆయన చేసిన పాపము నిమిత్తము ఆ బలి పశువుని వధిస్తారు వారు. అనగా ఈ వ్యక్తి మరణించాల్సిన స్థానములో ఇప్పుడు ఈ గొర్రె, మేకో, పావురమో, గువ్వో ఏదో ఒకటి మరణించాలి. అది మరణించిన తర్వాత ఈ వ్యక్తి పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి. ఇప్పుడు ఈ వ్యక్తి మరలా తిరిగి పరిశుద్ధుడైపోతాడు, మరలా లోకంలోకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి పాపాలు ఇంకా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మరలా మానవుడు ఏం చేశాడంటే ఇదొక ఆసరాగా తీసుకున్నాడు. మరలా మానవుడు పాపం చేస్తున్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. మానవుని నిమిత్తము అక్కడున్న యాజకుడు కూడా బలి అర్పిస్తూ దేవుని సన్నిధిలోకి వెళుతున్నాడు. ఇప్పుడు ఈ యాజకుడు కూడా అప్పుడప్పుడు పాపాలు చేస్తున్నాడు. ఈ యాజకుడు కూడా అప్పుడప్పుడు దేవునికి విరోధమైనటువంటి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అందుకే సంవత్సరానికి ఒకమారు యాజకుడు కూడా తన కొరకు తన కుటుంబము నిమిత్తము దేవుని సన్నిధిలో బలి అర్పిస్తున్నాడు. అయ్యా, ఒకవేళ నేను ఏదైనా పాపం చేశానేమో, నా కుటుంబస్తులు ఏదైనా దోషం చేశారేమో ఈ సంవత్సరం మొత్తంలో, కాబట్టి మీకు వ్యతిరేకమైన మాటలు ఏమన్నా మేము కూడా మాట్లాడేమేమో, కాబట్టి మా కుటుంబము తరఫున కూడా ఒక బలిని అర్పిస్తున్నాను. నా పాపాలేంటో నాకు గుర్తులేవు కానీ, నా బిడ్డలు చేసిన పాపాలేంటో నాకు తెలియదు కానీ, ఇప్పుడు నేను బలి అర్పిస్తున్నాను. నా కుటుంబం మీద నుంచి, నా మీద నుంచి ఈ యొక్క పాప భారాన్ని తొలగించేయ్యా. నీతో సమాధానంగా ఉండాలంటే ఈ బలి జరగాలి. ప్రియమైన వారులారా, అర్థం చేసుకోండి. మనిషి పాపము చేసినప్పుడు యాజకుడు ఉన్నాడు. ఇక్కడ యాజకుడు దేవునికి బలి అర్పించాడు. ఇప్పుడు యాజకుడు కూడా పాపము చేసినప్పుడు యాజకుడు ఏం చేశాడు? తన కొరకు తన కుటుంబం నిమిత్తము కూడా బలి అర్పించాడు. సిస్టమ్ ఎలా ఉందో చూడండి ప్రియమైన వారులారా. మానవుడు పాపం చేశాడు, యాజకుడు పాపం చేశాడు. ఇద్దరు కూడా ఈక్వల్. ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటి వారు చేసిన పాపాలు అనంటే తమ దేవుణ్ణి మర్చిపోయారు. వారు తమ దేవుణ్ణి విసర్జించారు. తమ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. తమ దేవుణ్ణి పూజించలేకపోతున్నారు. తమ దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు, న్యాయ విధులు, ఆచరణలు ఆచరించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు దేశంలో పరిశుద్ధత లేదు,
దేశంలో పరిశుద్ధుడైన దేవుడే లేనప్పుడు పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అను పేరు పెట్టిదువు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. మూడవ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఆయన ఎందుకు రక్షించాలనుకున్నాడు మానవుణ్ణి? నాలుగో క్వశ్చన్ చూద్దాం. దేవునికి మానవునికి ఏదో సంబంధం ఉంది, అందుకే రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్నకి ఆయన తన ప్రజలు అంటే ఎవరో ఒక క్లారిటీ వచ్చేసింది మీకు. రెండవది ఏంటి? వారి పాపాలంటే ఒక క్లారిటీ వచ్చేసింది. ఆయన ఎందుకు మనిషిని రక్షించాలనుకున్నాడు? అసలు ఎందుకు రక్షించాలనుకున్నాడు దేవుడు? అది మనం ఆలోచన చేయాలి. దేవుని పాటికి దేవుడు ఉండొచ్చు కదా, మనిషితో సంబంధం లేకుండా ఆయన మహిమలో కూర్చొని నిత్యము ఉండొచ్చు కదా. దేవుడే ఎందుకు దిగి రావాలి? అయితే అసలు మనిషికి దేవునికి మధ్య సంబంధం ఏంటి? ఇప్పుడు ఏదో సంబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య, అందుకు దేవుడి దిగి వచ్చాడు. ఇప్పుడు ప్రవక్తల చేత మాట్లాడిచ్చాడు, న్యాయాధిపతుల చేత మాట్లాడిచ్చాడు, దీర్ఘదర్శుల చేత మాట్లాడిచ్చాడు, అనేక మంది చేత మాట్లాడిస్తే కూడా ఈ మనిషి మారలేదు. ఎన్ని శిక్షలు వేసినా ఈ మనిషి స్వభావం మారలేదు. పాపము చేసేటువంటి ఆలోచనలు, పాపము చేసే హృదయము మారలేదు మనిషికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దిగొస్తాను అన్నాడు. ఆయనే ఒక దేవుడే, సర్వాధికారి అయిన దేవుడు. మనం పాడుతాం కదా సర్వాధికారి అని. ఆ సర్వాధికారి ఈ సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడే మనిషి కొరకు ఎందుకు దిగి వచ్చాడు? ఈరోజు మనం చూడబోతున్నాం. ఏంటి మనిషికి దేవునికి మధ్య సంబంధం ఏంటి? ఆదికాండము దిద్దమ్మా. ఆదికాండము మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అర్థమైందా మీకు? ఇప్పుడు మనిషి ఎవరి పోలిక? దేవుని పోలిక. చదువుమా. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి? దేవుడు మనిషిని ఎలాంటి సంబంధం ఉంది మానవునికి దేవునికి? ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు ఎవరు మనిషి అని అంటే దేవుని పోలికలో జీవిస్తున్నటువంటి వ్యక్తి. దేవుడు మట్టితో మనిషిని చేశాడు కదా, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయనని ఆదికాండములో మనకి తేట తెల్లంగా వ్రాశాడు కదా. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనిషికి దేవునికి మధ్య సంబంధం ఏంటి? ఎందుకు రక్షించాలనుకున్నాడంటే మనిషి దేవుని యొక్క పోలిక. ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా భయపడుతున్నామా? మనం దేవుని పోలిక కదా, మనం చాలా జాగ్రత్తగా జీవించాలి, మనలో పాపం ఉండకూడదు. ఎందుకనంటే ఆయన ఎలా ఉంటాడో మనిషిని కూడా అలా సృష్టించుకున్నాడు. అందుకు మనిషి అంటే దేవునికి ప్రేమ. ఇప్పుడు దేవుడు మనిషిని చూస్తూ ఉన్నప్పుడల్లా, కీర్తనల గ్రంథం అనుకుంటాను, ఆ లేఖన భాగము సరిగ్గా ఐడియా లేదు నాకు, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమోనని దేవుడు ఆకాశము నుంచి తొంగి చూస్తున్నాడంట. ఇప్పుడు ఎందుకనంటే మనిషిని చూసినప్పుడల్లా దేవుడు చాలా రిలాక్స్ అయిపోతుంటాడంట. మనిషిని చూసినప్పుడల్లా దేవుడు చాలా ఆనందిస్తూ ఉంటాడంట. మనిషిని చూసినప్పుడల్లా దేవుడు ఎంతో సంతోషిస్తుంటాడంట. ఎందుకు అనంటే ప్రతి మనిషిని దేవుడు తొంగి చూస్తున్నప్పుడు, ఇదిగో నా రూపము, ఇదిగో నా రూపము. ఇప్పుడు నా బిడ్డను చూసినప్పుడల్లా నాకు ఆనందమే, బన్నును చూసినప్పుడల్లా ఆనందమే. ఎందుకనంటే మీరు కూడా చెప్తా ఉంటారు ఆ మాటను. ఏమని చెప్తారు? మొత్తం పాస్టర్ గారిని ప్రింట్ దించేసింది ఆమె, సేమ్ పాస్టర్ గారు లాగే ఉంది. మేము బయటికి వెళ్ళినా కానీ ఎవరు అన్నారు నిన్న కూడా, మేము బయటికి వెళ్తే
నన్ను అప్పుడే చూశారు, ఫస్ట్ టైం చూశారు. ఆ పాపని చూసి మేము బయటికి వెళ్తే అంటున్నారు ఎవరో, అంతా వాళ్ళ నాన్ని ప్రింట్ దించేసింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా బిడ్డను చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది, నేను కూడా ఇలా ఉన్నానా? ఇప్పుడు నా ముఖంలో నేను కరెక్ట్గా చూసుకుంటే మన అద్దము మనల్ని మోసం చేస్తుందంట. ఒక్కోసారి చాలామంది అందవిహీనంగా ఉన్నా కానీ అద్దం నుంచి బయటికి రారు. వాళ్ళు అద్దం దగ్గర చేరి మూతి ఇట్టంట ముక్కిట్టంటారు. ఒక్కొక్కడు బైక్ మీద వెళ్తా కూడా అసలు వాడు ఎంత వరస్ట్గా ఉంటాడో, ఏం బాగుండడు, వాడు అందంగా కూడా ఉండడు. వాడు 10 సార్లు అద్దం చూస్తానే ఉంటాడు, ఆ బైక్ తోలేదు పక్కన పెట్టి. నేను వెనకాల చేరి హారన్ కొట్టి ఎవరైనా ఆయన ఇంటికి పోయి చూసుకుంది లేరా, అద్దం పక్క జరగరా, మేము పోవాలా అని అనుకుంటూ ఉంటాం. అయితే దీని విషయంలో మనకు అర్థమైంది ఏంది, ఆ వ్యక్తి కళ్ళు ఆ వ్యక్తిని చాలా అందంగా చూపిస్తున్నాయి. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే అసలు అందంగా లేకపోయినా అద్దం దగ్గర నుంచి అసలు రారు. ఒక గంట పట్టద్దు అద్దం దగ్గర. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే మనమందరం కూడా ఎవరి పోలిక, ఎందుకు దేవుడు దిగి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు దేవుడు బాధ్యత తీసుకున్నాడు, ఎందుకు ఆయన ప్రజల మనమయ్యం, ఎందుకు దేవుడు మన కొరకు దిగి వచ్చాడు అనంటే మన అపరాధాలు కడగాలని ఎందుకు అనుకున్నాడంటే సేమ్ నాలాగా ఉన్నాడు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇలాగే ఉంది. నేను ఎలా ఉంటానో అలాగే ఉన్నాడు. నేను ఎలా నవ్వుతున్నానో అలాగే నవ్వుతున్నాడు. నేను ఎలా చూస్తున్నానో అలాగే చూస్తున్నాడు. కానీ నేను ఆలోచించే విధంగా ఆలోచించట్లేదు. నేను మాట్లాడే విధంగా మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మానవుణ్ణి ఫిజికల్గా నేను రెడీ చేశా, సేమ్ నా రూపం పరంగా చేశాను. నేను ఇప్పుడు మానవుడిని ఏం చేయాలంటే నేను ఇప్పుడు నాలాగా పరిశుద్ధంగా జీవించడానికి ఈ శరీరాన్ని తయారు చేయాలి. ఆయన పరిశుద్ధుడు, మానవుడు పాపి కదా. ఇప్పుడు మానవుడు దేవుణ్ణి చూడాలంటే మానవుడిలోకి ఏం రావాలి, పరిశుద్ధత రావాలి. కాబట్టి దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు దిగి వచ్చిన తర్వాత ఆ శరీరంలో పరిశుద్ధాత్మను ఉంచాడు ఆయన. ఇప్పుడు మానవుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నాడు, వాడిది దోచుకుందామా, వీడిది దోచుకుందామా, మందెందుకు పెట్టాలా, వాళ్ళకి ఎవరికి సహాయం చేస్తే మనకేంటి, మన కుటుంబం వరకు మనము బాగున్నామా, ఇంకా మిగతా వాడి సంగతి మనకెందుకు, ఇలాంటి ఆలోచనలో ఉన్న మానవుడు ప్రభువు ఏమంటాడండి, నీకు కలిగినది నీ పొరుగువానికి పెట్టు, పేదవాడిని ప్రేమించు, దగ్గరికి తీయవాడిని, వాడికి ఒక పూట భోజనం పెట్టు. ప్రభు యొక్క విధానాలు ఇవి కదా. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఇప్పుడు దేవుడికి మానవునికి ఆలోచనల మధ్యలో తేడాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచన మార్చడానికి దేవుడి భూమి మీదకి దిగి వచ్చాడు. సంబంధం ఏంటి, ఆయన పోలిక. కాబట్టి ఇప్పుడు ఆ పోలికలో ఏం లేదు, ఆలోచనలో ఆయన లేవు, ఆయన లాంటి పరిశుద్ధత శరీరంలో లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు దిగి వచ్చాడు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకు ఆయనకంత ఆరాటం మానవుని కొరకు? ఈరోజు ఫలాన్ దగ్గర దేవుడు వెలిశాడంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నారు. కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వెళ్ళిపోతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా, రాత్రి పగుళ్ళు కూర్చొని తపస్సులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా, దేవుణ్ణి చూడాలని, దేవుని దగ్గరికి చేరుకోవాలని. దేవుని దగ్గరికి చేరుకోవడం ప్రక్కన పెడితే దేవుడే నీ దగ్గరికి చేరి ప్రక్కన నిలబడి హృదయం యొద్ద నిలబడి నిత్యము తలుపు తడుతున్నాడంట. తలుపు తీస్తే ఆయన దగ్గరికి మనం వెళ్తామంట, ఆయన లోపలికి వస్తాడంట. ప్రియమైన వారలారా, ఆ హృదయం అనే తలుపుని మనము తీయగలిగితే ఈరోజే క్రిస్మస్ ఆనందము దేవుడు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మన తలంపులు మారకుండా, మన ఆలోచనలు మారకుండా, మన ప్రేమ విధానము మారకుండా, మనలో పరిశుద్ధత లేకుండా, మనలో నీతి క్రియలు లేకుండా, మనలో కనికరము లేకుండా, మనలో దయ లేకుండా, మనలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ మనం ఇతరుల పట్ల చూపించకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా వేస్ట్. ప్రియమైన వారలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్పాలి అని అంటే మన ప్రక్కనోడితో కాదు మనం చెప్పాల్సింది. మన రోడ్డు మీద పడుకొని ఉంటాడు ఒకడు, దిక్కులేనోడు, దీనస్థితిలో ఉంటాడు, వాడికి క్రిస్మస్ చెప్పాలా? క్రిస్మస్ వాడికి చెప్పాలంటే ముందు వాడికి ఏం చేయాలి? మనము వాడి ఆకలి తీర్చాలా, వాడి అవసరత తీర్చాలా. అప్పుడు ప్రభు గురించి చెప్తే వాడు వింటాడు. అంతేగాని వాడికి వారం నుంచి భోజనం లేదు, ఆడు పడిపోయి ఉంటాడు. వాడి దగ్గరికి పోయి మనము, బాబు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? చూడు, యేసుక్రీస్తు నీ కొరకు దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం నువ్వు సువార్త చెప్తే వాడు నమ్మడు. ఎందుకంటే ఇప్పుడు వాడికి కావాల్సింది ఆహారం కావాలా, తినాలి. వాడు ఇప్పుడు తెప్పరిల్లాలి. తెప్పరిల్లిన తర్వాత కూర్చున్న తర్వాత నువ్వు చెప్పేది వింటాడు. ఎందుకో తెలుసా,
ఆ ప్రభు గుణగణాలు నువ్వు చెప్పేదానికంటే కూడా నీలో చూస్తాడు వాడు. అవునా? చూసిన తర్వాత ఆ ప్రభువుని వాడు అంగీకరించకుండా ఉండే సమస్య లేదు. ఇప్పుడు దేవునికి మానవుని పట్ల ఏముందండి? సంబంధం ఉంది. ఆ సంబంధము ఎప్పుడో తెగిపోయింది. ఆ సంబంధాన్ని తిరిగి కలపాలి అనంటే ఇప్పుడు మానవుని యొక్క హృదయ తలంపులు దేవుడు మార్చివేయాలి, ఆలోచనలు మార్చివేయాలి. రూపం అయితే దేవుని రూపం కలిగి ఉన్నాడు మానవుడు, స్వరూపము దేవుని స్వరూపంలో మానవుని దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు ఆలోచనలు మారిపోయాయి. ఈ ఆలోచనలు దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని సెలవిచ్చడానికి వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే హృదయాన్ని మార్చడానికి, ఆలోచన విధానం మార్చడానికి, నీలో ఉన్న పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన వచ్చాడు. ఎందుకు ఆయన దిగి వచ్చాడు? తన ప్రజల పాపమును ఆయనే, తన ప్రజలను వారి పాపముల నుండి, ఏంటి ఆ పాపములు? తలంపులతో చేస్తున్న పాపములు, చూపులతో చేస్తున్న పాపములు, హృదయముతో చేస్తున్న పాపములు, ఆలోచనలతో చేస్తున్న పాపములు. చూసాము, ఆలోచించాము, తలంచాము హృదయముతోటి, శరీరము పాపం చేయడానికి ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ శరీరము పాడైపోయింది. ఈ శరీరము దేవుడు తయారు చేసిన రూపము పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది? తలంపులు సరిచేయబడాలి, హృదయం సరిచేయబడాలి, ఆలోచనలు మార్చివేయాలి. అందుకు రక్షకుడు దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయనకి మానవునికి మధ్య సంబంధం ఏంటి? మనము ఆయన పోలిక. ఎవరిని దూషించబాకండి, మీరు ఎవరిని శపించబాకండి, ఎవరిని అవమానకరంగా మాట్లాడబాకండి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఒకరు హైట్ ఉండొచ్చు, ఒకరు పొట్టిగా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఇంకొకరు బాగా అందంగా ఉండొచ్చు, ఇంకొకరు అందహీనంగా ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్క వ్యక్తిలో ఎవరి స్వరూపం ఉంది? దేవుని స్వరూపం ఉంది. ఇంకోటి నేను పరిచయం చేస్తాను మీకు. నేను దేవునికి మానవునికి మధ్య సంబంధము మనం చూస్తున్నాం కదా. ఎందుకు దేవుడు దిగి వచ్చాడు? రెండవది చూద్దామండి, ఈ మాటను చూద్దాం. యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49 16వ వచనాన్ని చూద్దాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలమ్మా. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? ప్రతిరోజు ఆయన చేయిని చూసుకున్నప్పుడు నువ్వు కనబడుతున్నావు. ప్రతిరోజు ఆయన అరచేతిలో నిన్ను దాచాడంట. అరచేతి ద్వారా నిన్ను అలా దాచిపెట్టాడు. అరచేతిలోనే నిన్ను ప్రింట్ చేశాడు. ఇప్పుడు చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఇది దేవునికి మానవునికి సంబంధం. పూర్వకాలంలో పచ్చబొట్లు వేసుకుంటుండేవాళ్ళు. ఏంటి? పచ్చబొట్లు వేసుకునేవారు కదా పూర్వకాలంలో. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, లేకపోతే భార్య పేరు, భర్త పేరు, వాళ్ళ పూర్వీకుల పేరు పచ్చగా బొట్టు పొడిపించుకునేవాళ్ళు. ఇది చూసినప్పుడల్లా మా నాన్న గుర్తొస్తాడని. యేసయ్య ఏం చేశాడండి? ఈ అరచేతుల్లో చెక్కుకున్నాడంట ఆయన రూపమైనటువంటి మనల్ని. ఇప్పుడు ప్రతిరోజు దేవునికి ఎవరు గుర్తొస్తున్నారు? ఈ రూపం గుర్తొస్తుందంట. అయ్యో, అంత బాగా చేశానే, తలంపులు పాడైపోయాయి. అంత బాగా చేశానే, హృదయము పాడైపోయింది. అంత బాగా చేశానే, ప్రవర్తన పాడైపోయింది. ఇవన్నీ కానీ సరిచేయగలిగితే ఈ రూపము స్థిరంగా నిలబడుతుంది. ఇది దేవుని ఉద్దేశము. అందుకు దేవుడు దిగొచ్చాడు. ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడంట. ఆయన రూపం ప్రకారంగా మనల్ని, ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడంట. ప్రియమైన వాళ్ళరా, అయితే మనుషులు ఏం చేశారు? ఆయన రూపములో ఉన్న మనిషి, ఆయన అరచేతుల్లో ఉన్నటువంటి మనిషి ఏం చేశాడండి? ఒకసారి చూసి వాక్యాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. ఎందుకు దేవునికి మానవుడికి మధ్య సంబంధం ఏర్పడింది? ఎందుకు దేవుడు మానవుని కొరకు దిగి వచ్చాడు? తన ప్రజల యొక్క పాపాన్ని క్షమించాడు, రక్షించాడు. ఎందుకు దేవుడు మానవుని రక్షించి తనతో ఉంచుకోవాలని యుగ యుగములు ఆశపడ్డాడంటే, ఒకటి, ఆయన రూపము ఆయన రూపముతో మనల్ని చెక్కాడంట. సేమ్ దేవుడు ఎలా ఉన్నాడో మనం అలాగ ఉన్నామంట. రెండవది, ఆయన అరచేతుల్లో మనము ఉన్నామంట. ఇప్పుడు మూడవది చూద్దాం. అయితే మనుషులు ఏం చేశారండి ఆయన్ని? మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం.
ఏం చేయాలనుకున్నారమ్మా? ఇప్పుడు అరచేతుల్లో దాచబడిన మనము, ఆయన అరచేతుల్లో ఉన్నప్పుడు, ఆయన అరచేతుల్లో చెక్కుకున్న మనము, ఆయన రూపము అయినటువంటి మనము ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాం తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడండి? ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మన హృదయ ఆలోచనలు, మన తలంపులు మార్చడానికి శరీరం అలాగే ఉంది. ఆలోచనలు మారిపోయాయి కాబట్టి ఈ ఆలోచనలు మార్చడానికి దిగి వచ్చిన దేవునికి మానవుడిచ్చే సత్కారం ఏంటో తెలుసా? ఏం చేశారు చూద్దామ్మా, అది మళ్ళీ చదవమ్మా. 27 మొదటి వచనం. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు అనగా దేవునికి మానవునికి మధ్యలో నిలబడి బలులు అర్పించారే వీరు, ప్రజల పెద్దలందరూ యేసుని చంపింపవలనని ఆయనకు విరోధముగా వీళ్ళు ఆలోచన చేశారు. రెండవది, ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారంట. 19వ వచనాన్ని చూద్దామ్మా. అతడు న్యాయపీఠం మీద, ఎవరంటే పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి అతని భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము తెచ్చింది. ఈ ప్రజలు దుర్మార్గులు అయితే అయ్యారు, శాస్త్రులు యాజకులు పెద్దలు ఎవరైతే దుర్మార్గులు అయ్యారో వారి గురించి వదిలేసాయి, నువ్వైతే ఆయన జోలికి వెళ్ళబాకు. ఎందుకనంటే ఆయన చూడగానే ఆయనలో పరిశుద్ధత నాకు కనబడుతుంది, చూడగానే ఆయన నీతిమంతుడని నాకు అర్థమైపోతుంది. జాగ్రత్త, తప్పుడు నిర్ణయంగా నువ్వు తీసుకున్నావు అనుకో, ఆ శాపం మన మీదకి వస్తుంది, ఆ నీతిమంతుని చంపిన శాపం మన మీదకి వస్తుంది అని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ పంపించింది. అయితే చదువమ్మా. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహంలోను ప్రేరేపించిరి. అధిపతి ఇప్పుడు పాపి అయిన మనుష్యుడు, దుర్మార్గుడైన మనుష్యుడు, పరిశుద్ధుడైన దేవునికి మధ్య తీర్పు జరగబోతుంది. పరిశుద్ధుడైనటువంటి యేసు ఈ ప్రక్కన ఉన్నాడు, పాపి అయినటువంటి ఎవరున్నారు ఆ పక్క? బరబ్బా ఉన్నాడు. ఈ బరబ్బా ఈ పక్కన ఉన్నాడు, నరహత్య చేసిన బరబ్బా ఈ పక్కనున్నాడు. మానవుని రక్షించడానికి వచ్చిన యేసు ఈ పక్కనున్నాడు, మానవుల్ని చంపివేస్తున్నటువంటి ఒక నరహంతకుడు ఈ పక్కనున్నాడు. ఇప్పుడు యాజకులు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. ఈ పిలాతు అడుగుతున్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని అడుగుతున్నాడు. రక్షించడానికి వచ్చినటువంటి యేసుని శిక్షించమని అరచేతుల్లో ఉన్నటువంటి మానవుడు, ఆయన రూపంలో ఉన్న మానవుడు ఆయన ఎదుట నిలబడి యేసుని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అని అంటే, వీళ్ళిద్దరిలో ఎవరిని వదిలిపెట్టమంటే పాపాన్ని కోరుకున్నారు, దుర్మార్గాన్ని కోరుకున్నారు, మరలా పవిత్రుడి దగ్గరికి రాలేకపోయారు, పవిత్రుడి దగ్గర కూర్చోలేకపోయారు, పవిత్రుని పక్కన ఏది కూడా అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీదకి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఏమైందో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఏం చేశారు? సిలువ మీదకి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయన వస్త్రాలు తీసివేశారంట. మీరు 27వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన వస్త్రాలు తీసివేశారంట, ముండ్ల కిరీటము ధరింపజేశారంట, ఆయనను అపహసించారంట, ఆయన మీద ఉమ్మి వేశారంట, ఆయనకు చేదు చిరకును అందించారంట, రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టారంట, దూషించారంట, చేదు కలిపిన ద్రాక్షారసాన్ని త్రాగించారంట. ఎవరు చేశారండి? వీరందరూ కూడా సైనికులు చేశారంట. ఇప్పుడు అక్కడికి మరి ఒక గుంపు వచ్చింది. ఎవరు ఆ గుంపు అంటే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా వచ్చి వారితో పాటు చేరి ఆయనను అపహసించారంట. యేసుక్రీస్తును ఆయన వస్త్రాలు చీట్లు వేసి పంచుకున్నారంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి ఆయన్ని దేవుడు బహుమానముగా మనకి అనుగ్రహించిన దానికి అర్థము మీకు తెలిసిపోయింది ఇప్పుడు. అయితే మనమేం చేసాం? ఆయనకి సిలువను బహుమానముగా ఇచ్చాం. సిలువను బహుమానముగా ఇచ్చిన మానవుడు ఏం చేశాడు? నిందించాడు, అవమానంగా మాట్లాడాడు, హేళన చేశాడు, ఆయన దూషించారు, ఉమ్మివేశారు. అయితే ఒక సందర్భములో ఆయన లేచిన తర్వాత 3వ దినమున యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి 3 మార్లు కనబడ్డాడు. కనబడిన తర్వాత తోమా ఉన్నాడు శిష్యుల్లో. తోమా దగ్గరికి వెళితే తోమా నమ్మకపోతే తోమాకి ఏం చెప్పాడు? చెయ్యి చూపించాడు. ఆ చెయ్యిలో తోమాకి ఏం కనబడి ఉంటుంది? తోమా, నేనే నీ కొరకు మరణించిన క్రీస్తును, నీ అపరాధముల నిమిత్తము మరణించిన క్రీస్తును. ఈ అరచేయి చూడగానే
తోమాకి ఏం కనబడి ఉంటుంది చెప్పండి? సిలువ వేసినటువంటి యేసు యొక్క మేకులు కొట్టిన ఆ రంధ్రం కనబడింది కదా, వాటిల్లో చేతులు పెట్టాడు కదా. నేను అనుకుంటాను తోమా అది చూసినప్పుడు తోమా ఫేస్ అందులో కనబడి ఉంటుంది. ఎస్, ఈ అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావు ప్రభా, నేనే నీ కొరకు నిలబడలేకపోయాను. ఈ అరచేతుల్లో ఎవరున్నారు అంటే నేనే ఉన్నాను. నాకు పడాల్సిన శిక్ష నువ్వు అనుభవించావు దేవా. తోమా అప్పుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన వారలారా, ప్రభు ఒక అద్భుతమైన మాట అక్కడ మాట్లాడాడు. తోమా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మువారు ధన్యులు అని దేవుని లేఖనము మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి దిగి వచ్చాడంటే ఆయన యొక్క ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది. మన ఉద్దేశాలు ఈ రోజుకి మార్చుకోలేకపోతున్నాం మనము. ఆయన ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు మానవునికి? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఈ మాట నమ్మదగినది అని వ్రాయబడింది. అయితే ఎందుకు వచ్చాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడు. ఇంకా రక్షించేవాడు ఎవరు లేరు కాబట్టి ఆయనే దిగి వచ్చాడు. మనిషి యొక్క పాపాలు రక్షించాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. మనిషి యొక్క స్థానములో ఒక పవిత్రుడు మరణించాలి. ఆయనే క్రీస్తు. ఆయన ఎందుకు మరణించాడు అనంటే ఆయన రూపములో ఉన్న మానవుడు శిక్షించబడకూడదని. ఆయన అరచేతుల మీద మానవుని చెక్కుకున్నాడు కాబట్టి. అందుకు యేసయ్యకి మనమంటే ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదండి? ఈ ప్రేమ ఎలాంటిదంటే మరణము కంటే కూడా బలమైనదంట. ఈ ప్రేమ ఎలాంటిది? మరణము కంటే కూడా బలమైన ప్రేమ అంట. ఆ ప్రేమను కలిగి మనము జీవించాలి. ఆ ప్రేమామయుని కలిగి మనము జీవించాలి. ఆ రక్షణ ఊరకనే రాలేదు. దేవుడు నిన్ను ఊరకనే విడిచిపెట్టల. దేవుడే దిగి వచ్చి నీకు ఈ ఆనందాన్ని పంచాడు. దేవుడే దిగి వచ్చి నీ జీవితాన్ని మార్చాడు. దేవుడే దిగి వచ్చాడు. ఆయన దిగి రావడానికి కారణం ఏంటంటే మానవుడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడు. మానవుడు ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు. తనకై తానుగా నీతిమంతుడు కాలేడు. కాబట్టి ఒక పరిశుద్ధుడు దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డావు, పరిశుద్ధునిగా తీర్చబడ్డావు. ఎప్పుడు తెలుసా? ఆ రక్షణను నువ్వు స్వీకరించిన తరువాత ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉన్న నువ్వు, పవిత్రుడిగా ఉన్న నీవు, నీతిమంతుడిగా ఉన్న నువ్వు ఎలాంటి పనులు చేస్తావు? రక్షణ కలిగిన నీవు ఎలాంటి పనులు చేస్తావు? సేమ్ యేసుక్రీస్తు వారి పనులే చేస్తావు. ఆయన ఏం చేశాడండి? ఆకలిగా ఉన్నారు వారందరూ కూడా కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఆహారం పెట్టాడు. అవసరతలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వ్యాధులతో బాధలతో వారు మత్తబడుతున్నప్పుడు వారి కొరకు దేవుణ్ణి వేడుకున్నాడు. రక్షించబడ్డారు వారు. ఒక మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించండి. ఎందుకో తెలుసా మీరు ఆనందించాల్సింది? మీ అపరాధముల నుంచి, మీ దోషముల నుంచి ఈయన నేను పంపిస్తున్నాను, విడిపిస్తాడు అనంటే తండ్రి కుమారుణ్ణి ప్రదర్శిస్తే కుమారుడు తండ్రిని చూపిస్తున్నాడు ఈ లోకానికి. నేను తండ్రి ఒకటే. కాబట్టి ఆ దేవాతి దేవుడు దిగి వచ్చిన వేళ క్రిస్మస్ మన జీవితంలో ఆచరిస్తున్నాం. ఈ క్రిస్మస్కి ఆరాధిస్తూ ఉన్నాం మనమందరము చేరి ఈరోజు స్వేచ్ఛగా అనంటే దానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే మనము జాగ్రత్త కలిగి జీవించాలి. మన మాటలు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. మన మాటలు చాలా పొదుపుగా మాట్లాడాలి. వ్యర్థంగా మాట్లాడకూడదు, తిరస్కారంగా మాట్లాడకూడదు, తృణీకారంగా ఎవరిని మనం మాట్లాడకూడదంట. కారణం ఏంటంటే ఆ రక్షణ ఇచ్చి ఏ రూపములో ఏ లోపముందో ఆ లోపాన్ని సరిచేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు మానవుడు? ఇప్పుడు మానవుడు ఎలా తయారయ్యాడో తెలుసా? ఒక రక్షించబడిన విశ్వాసి ఎలా తయారైపోయాడు? రూపము దేవునిది, స్వరూపము దేవునిది, దేవుని చేతిలో ఉన్నాడు. దేవుడు వచ్చి ఇప్పుడు మార్చివేశాడు కదా. ఇప్పుడు గుణగణాలు కూడా ఆయన అయిపోయాయి. ఇప్పుడు మానవుడు దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. పూర్వములో మానవుడు దేవునికి మధ్యలో ఏ విధమైన ఆటంకము లేదు. దేవుడు ప్రతిరోజు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాడా? ఆదాము చల్లని సమయంలో దేవుడు వచ్చి ఆదామును పలకరిస్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు రేపటి దినమున దేవుడు మనతో మాట్లాడాలి అనంటే, రేపు దినమున దేవుడు మనల్ని ఆయనతో ఉంచుకోవాలి అనంటే మనము పరిశుద్ధులుగా తీర్చబడాలి.
మారాల్సిందే మన హృదయము, మనస్సు, తలంపులు, మన ఆలోచనలు. ఇప్పుడు అక్కడే లోపం ఉంది. ఆ లోపాన్ని ఆయన సవరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి సవరణ జరిగింది మన జీవితంలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మనలోకి వచ్చిన తర్వాత మనం ఏమైపోయాము? ఇప్పుడు నింపబడ్డాం. ఇప్పుడు మనలో లోపము లేదు. ఇప్పుడు సంఘములో లోపము లేదు, క్రైస్తవ విశ్వాసిలో లోపము లేదు. ఎందుకంటే క్రీస్తులో లోపము లేదు కాబట్టి ఇప్పుడు రూపాన్ని మార్చాడు, స్వరూపాన్ని మార్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని కూడా మార్చాడు. ఇప్పుడు ఆయన తిరిగి మరలా వచ్చినప్పుడు ఆయన్ని వారు ఎవరైతే ఆయన స్వరూపములో ఉన్నారో, అందరూ ఉన్నారు కదా ఆయన స్వరూపంలో, ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణను, బాహ్య రూపము కాదు, అంతరంగములో ఒక రూపం ఉంటుంది, ఆ రూపాన్ని మార్చాడు కదా దేవుడు. ఆ రూపము కలిగించిన వాడిని ఎలా తీసుకెళ్తాడో తెలుసా? ఈ బాహ్య సౌందర్యము వాడు విడిచిపెట్టి ఈ అంతరంగము ద్వారా, అనగా ఆత్మ రూపములో మనిషి మార్చబడతాడు. ఆయనతో యుగ యుగాలు ఉండడానికి దేవుడు ఈ రక్షణ, ఈ దినాన్ని మనకిచ్చాడు. స్వరూపాన్ని మార్చాడు, ఆలోచనలు మార్చాడు, ఉద్దేశాలు మార్చాడు, క్రియలు మార్చాడు, మాటలు మార్చాడు, అన్నీ ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు మానవుడు దేవుడు చూసినప్పుడు, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆ విశ్వాసి ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకు ఆలకిస్తాడు చెప్పండి? ఎందుకు ఆలకిస్తాడు? రక్షణ కలిగి ఉన్నాడు, తలంపులు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి, ఉద్దేశాలు మారిపోయాయి, చూపులు మారిపోయాయి, నడక మారిపోయింది, ప్రతిదీ మారిపోయింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు దేవునికి రెండవ రాకడ సమయంలో దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నప్పుడు దేవుడు మానవుని చూసినప్పుడు అనేక మంది ప్రతి మోకాలు ఆయన నామమున వంగవలసిందే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎవరైతే ఆయన రాకడలో సిద్ధపడుతున్నారో ఇప్పుడు వారందరినీ చూస్తాడు దేవుడు. చూసినప్పుడు వారందరూ కూడా ఆయనలాగా కనబడతారంట. ఆయనలాగా కనబడిన తర్వాత తన వారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆయన వారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి తండ్రితో కూర్చుండబెడతాడు. యుగ యుగములు ఆయనతో కలిసి మనం కూర్చుంటామంట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే ఆషామాషి విషయం కాదది. ఆయన హృదయాలు మార్చగలిగిన వాడు, మన స్వభావాన్ని మార్చగలిగిన వాడు. ఆయన నీ కొరకు దిగి వస్తే నువ్వు ఆయన కొరకు ఆరాధనకి రాలేవా? ఆయన మాటలు నువ్వు వినలేవా? ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఈ దినమున మాట్లాడి ఉన్నాడు. నిజంగా మనము రక్షణ కలిగి జీవిస్తూ ఉంటే, నిజంగా మనము ఆయన స్వరూపములోకి, ఆయన స్వభావంలోకి మనము మార్చబడగలిగితే ఆయన రాజ్యానికి మనము వారసులుగా దేవుడు అవకాశాన్ని కల్పించి వెళ్ళి ఉన్నాడు. ఆ రక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థన కలిగి మనము జీవించడానికి ఈ క్రిస్మస్ దినాన ఒక మంచి తీర్మానం మనం తీసుకోవడానికి ఆత్మదేవుడు మనకి సహాయము దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, మాట్లాడే దేవా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలములో దేవా, మేమంటే మీకెందుకు ఇంత ప్రేమ నాయన, మేమంటే మీకెందుకు ఇంత ఆశ నాయన. ఎక్కడో నశించిపోయిన మమ్మల్ని వెదకి 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 రక్షించిన దేవుడవు తండ్రి. అవునయ్యా, మేము మీ రూపము, మా రూపాలు మీ అరచేతుల్లో చిక్కుకున్నారయ్యా. మమ్మల్ని విడిచిపెట్టడానికి మీకు ఇష్టం లేదు ప్రభా. ఈ రూపాన్ని విడిచిపెట్టడానికి మీకు ఇష్టం లేదు నాయన. అందుకు మిమ్మల్ని మీరు రిక్తునిగా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి మానవునికి రక్షణ అనుగ్రహించారయ్యా. మానవునికి మీకు మధ్యలో ఉన్నటువంటి పాపం అనే గోడను మీరు కొట్టివేశారు దేవా. అంధకారాన్ని తీసివేశారు దేవా. మీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఆ క్రీస్తు యందు మేము నమ్మకం ఉంచి ఆ రక్షణను చేతబట్టుకొని నిత్యము మీ సన్నిధిలో ముందుకి కొనసాగి వెళ్ళే భాగ్యమును మాకు దయచేయమని, విన్న వర్తమానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.